అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడటం, ఇద్దరు కలిసి ఉండకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడటం, లేదంటే విడిపోయేటువంటి అవకాశాలు రావటం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు తెలియక నేను ఒక 2 లెటర్స్ ఉంటాయండి, చాలా అంటే చాలా డేంజర్ లెటర్స్ ఇవి. ఈ లెటర్స్ తో కనుక పిల్లల పేర్లో కనుక లేదంటే ఎవరి పేర్లో అయినా సరే ఈ 2 లెటర్స్ కనుక ఉన్నాయి అంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది చాలా అంటే చాలా చెప్పాలంటే నరకప్రాయంగా మారేటువంటి అవకాశం అనేటువంటిది 99% ఉంటుంది. 95 నుంచి 99% ఉంటుందండి. సో ఎంతో మంది తల్లిదండ్రులు తెలియక పిల్లలు పుట్టంగానే ఆ లెటర్స్ యొక్క ఆ డేంజర్నెస్ తెలియక ఆ లెటర్స్ తో పేరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు పెరిగిన తర్వాత, పిల్లలు పుట్టి పెరిగే కాలక్రమంలో కానివ్వండి, లేదంటే మ్యారేజ్ తర్వాత కానివ్వండి, విపరీతమైనటువంటి కష్టాలు అనేటువంటిది అనుభవిస్తున్నారండి. సో ఈ ఒక్క చిన్న వీడియో మీరు చివరి వరకు చూడండి, ఖచ్చితంగా కూడా మీకు తెలుస్తుంది మీకు. సో మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, నేను అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్స్ కి మీరు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఆ లెటర్స్ ఏంటి, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఈ లెటర్స్, నేను చెప్పబోయేటువంటి లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరి పేరులో కానీ ఉన్నా సరే ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా 90 to 95% ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ 90 to 95% ఉంటాయండి. అంటే మ్యారేజ్ ముందు వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది అంటే పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుందండి. మ్యారేజ్ అయిన తర్వాత ఏదైతే లైఫ్ ఉంటుందో ఆ లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మొదలవుతుందంటే వాళ్ళకి దినదిన గంట 100 ఏళ్ల ఆయుష్ లాగా తయారవుతుంది వాళ్ళ జీవితం. సో మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్ మంచిగా ఉన్నా సరే, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా మంచిగా ఉన్నా సరే అత్తమామల నుంచి ఈ నెగిటివ్ అనేటువంటి స్టార్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ లేదంటే అత్తమామలు మంచిగా ఉన్నా సరే ఈ వైఫ్ హస్బెండ్స్ మధ్య విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడటం కానివ్వండి, లేదంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా ఎలా ఉంటుందంటే దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయండి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు వైఫ్ ఇక్కడ ఉంటే హస్బెండ్ ఎక్కడ విదేశాల్లో ఉండడం కానివ్వండి, లేదంటే హస్బెండ్ ఇక్కడ ఉంటే వైఫ్ ఎక్కడో జాబ్ చేయడం కానివ్వండి, లేదంటే ఇద్దరి మధ్య గొడవలు పడి ఇద్దరు దూరం అయిపోవడం కానివ్వండి, లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ లోకంలో ఉండకుండా ఉండిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేటువంటి ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి నేను చెప్పబోయేటువంటి ఈ 2 లెటర్స్ వల్ల. నేను ఏదో ఇది వేగ్ గా చెప్పడం కాదండి, నేను మీకు విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూనే నేను మీకు చెప్తాను నేను. సో మీకే అర్థమైపోతుంది. మీరు ఏదైతే మన సమాజం ఉంటుందో సమాజంలో మీరు కూడా చాలా మందికి ఈ నేమ్స్ లో ఈ లెటర్స్ ఉంటాయి, దాన్ని బట్టి కూడా మీరు అంచనా వేసుకోవచ్చు అనమాట. సో మొదటగా చూసుకుంటేనండి చాలా అంటే చాలా డేంజర్ నెంబరు, చాలా అంటే చాలా డేంజర్ నెంబరు, వరస్ట్ నెంబర్ అండి. తా అనేటువంటి అక్షరం అండి. మీ పేరులో కనుక ఇది ఎక్కువగా మగవాళ్ళ కంటే కూడా ఎక్కువగా ఆడవాళ్ళకి అప్లికబుల్ అండి. 95%, 99.9% ఇప్పుడు నేను చెప్పబోయే 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మొదటిది తా అనేటువంటి లెటర్ అండి. ఈ లెటర్ అనేటువంటిది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అండి. ఎవరి పేరులో, ఆడవాళ్ళ పేరులో తా అక్షరానికి సంబంధించిన గుణితం ఏదైనా సరే, తా, తా, తీ, తీ, తూ, తూ, త్రూ, త్రూ, తే, తే, తై, తో, తౌ, తం, తహ, ఇలా తా గుణితానికి సంబంధించినటువంటి ఏ లెటర్ అయినా సరే ఆడవాళ్ళ పేరులో ముందు కానివ్వండి, మధ్యలో కానివ్వండి, చివరిలో కానివ్వండి ఈ వార్డింగ్ తా అనేటువంటి వార్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సుజాత, లలిత, నెక్స్ట్ వచ్చేసి అనిత, సునీత, గౌతమి, ఇటువంటి పేర్లు, నయనతార, ఇటువంటి పేర్లు, ఈ పేర్లో ఈ తా అనేటువంటి వర్డింగ్ వచ్చేటువంటి గనక శబ్దం కనుక వచ్చింది అంటేనండి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది 90 to 95% ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. నేను మీకు
లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. మరొకటి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ కర్మగాలి వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో కనుక బ్యాడ్ నెంబర్స్ కానీ డిడైటివ్ కాంబినేషన్స్ కానీ ఉన్నాయి అంటే ఏదైతే ఈ యొక్క పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అంటే మ్యారేజ్ కి ముందు లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ లో కూడా ఎక్కువగా కష్టాలు పడేటువంటి అవకాశం ఉంటుందండి. అయితే మ్యారేజ్ అవ్వకుండా ఉండిపోతుంది, ఓకేనా, మ్యారేజ్ అవ్వదు. లేదంటే మ్యారేజ్ తర్వాత విపరీతమైనటువంటి కష్టాలు అంటే సూసైడ్ ఆలోచనలు వచ్చేటువంటి విధంగా ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి డిస్టర్బ్ అయిపోతుంటుందండి. ఇక చాలా కొన్ని రేర్ కండిషన్స్ లో మాత్రమే మ్యారేజ్ కి సంబంధించినటువంటి మ్యారేజ్ ముందు లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను మీకు చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, నేను ముగ్గురు సీఎంల గురించి చెప్తాను. లేడీస్ ఈ తా అనేటువంటి లెటర్ ఉన్న వాళ్ళు మీరు కావాలంటే గమనించండి. నెంబర్ 1 వచ్చేసి మాయావతి గారు, నెంబర్ 2 వచ్చేసి జయలలిత గారు, నెంబర్ 3 వచ్చేసి మమతా బెనర్జీ గారు. చూడండి వీళ్ళ ముగ్గురు పేర్లో కూడా తా అనేటువంటి వర్డింగ్ ఉంది. సో మ్యారేజ్ అనేటువంటిది అయ్యిందా లేదా, ఒకవేళ ఉంటే కనుక ఏంటనేటువంటిది మీకే తెలుసు. సో అది నేను మీకే వదిలేస్తున్నాను, ఆలోచించుకోండి. ఇక నెక్స్ట్ మనం చాలా మంది సెలబ్రిటీస్ తీసుకోండి, ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా తీసుకోండి. హీరోయిన్స్ లో కూడా చూడండి తా అనేటువంటి వర్డింగ్ ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి గారు ఉంటారు కదండి, కమల్ హాసన్ గారి యొక్క ఏవైతే సెకండ్ వైఫ్ అన్నమాట. సో ఆమె కూడా డిస్టర్బ్ అయిపోయి ఆమె కూడా వదిలేసింది. నెక్స్ట్ నయనతార కానివ్వండి, త్రిష కానివ్వండి, వీళ్ళలో కూడా మ్యారేజ్ కి ముందు డిస్టర్బెన్సెస్ వచ్చి త్రిష గారి లైఫ్ లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏంటో మీకు తెలుసు. మ్యారేజ్ కి ముందు ఆమె సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే నెగిటివ్ విధంగా ఆమెని ఏ విధంగా అయితే కొన్ని వీడియోస్ అనేటువంటివి వచ్చి ఏ విధంగా ఆమె మానసికంగా ఎంత కుంగిపోయిందో మీ అందరికీ తెలుసండి. సో నయనతార గారు కూడా చూడండి ఏదైతే మన ఫ్యామిలీకి ముందు ఎంతో మందితో ప్రాబ్లమ్స్ అఫైర్స్ ఇలా చాలా అంటే ట్రోల్ అయ్యి మానసికంగా ప్రాబ్లమేటిక్ లోకి వెళ్ళిపోయారు. ఇదే కాదండి, నేను ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏదంటే అంటే సో ఇది నేను చెప్పొచ్చో లేదో, సో ఇది నేను చెప్తున్నందుకు ఆమె ఎవరైతే ఉందో ఆమెకి క్షమాపణలు కూడా నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈ నేమ్ యొక్క ఈ నెగిటివ్ అనేటువంటిది జనాలు తెలియటం కోసమే మీ పేరు చెప్పకుండా మీరు చేసేటువంటి దాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. సో మన తెలుగు కమ్యూనిటీలో నాకు చాలా అంటే చాలా నేను చాలా అభిమానించే వ్యక్తుల్లో మన తెలుగు కమ్యూనిటీలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఒక లేడీ గురించి మీకు తెలుసు. రీసెంట్ గా ఆమె ఒక అవార్డు కూడా అందుకున్నారు, ఒక అవార్డు ఫంక్షన్ లో. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆమె పేరేంటో కూడా మీకు తెలుసండి. ఆమె పేరులో కూడా తా అనేటువంటి వర్డింగ్ ఉంటుంది. సో ఎవరైతే ఈ మన ఆమె హస్బెండ్ ఉన్నారో వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాను. వాళ్ళు మోటివేషనల్ గా స్పీకర్స్ గా చాలా ఫేమస్. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఎంతో ప్రేమగా ఉంటూ లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో డిస్టర్బ్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా విడిపోవడం జరిగిందండి. అది యూట్యూబ్ లో కూడా చాలా వైరల్ అయింది, అందరికీ తెలుసు. సో దీనికి కారణం ఏంటంటే ఆమె పేరులో ఉన్నటువంటి తా అనేటువంటి లెటర్ అండి. సో ఈ తా అనేటువంటి లెటర్ ఏ ఆడపిల్లల పేరులో అయినా సరే అది పొజిషన్ ఎక్కడైనా కానివ్వండి, మధ్యలో కానివ్వండి లేదంటే ఫస్ట్ లో కానీ చివరిలో కానీ ఉంటే కనుక వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ 90% ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడటం, ఇద్దరు కలిసి ఉండకుండా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడటం, లేదంటే విడిపోయేటువంటి అవకాశాలు రావటం, లేదంటే ఇద్దరులో ఒకరు స్వర్గస్థులు అవటం కానివ్వండి, లేదంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా సరే కలిసి ఉన్నా సరే ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత అనేటువంటిది దూరం అయ్యి ఉండేటువంటి అవకాశాలు అనేటువంటిది ఒకటి ఉంది. నెక్స్ట్ లేదంటే అత్తమామల నుంచి విపరీతమైనటువంటి ప్రెజర్స్ రావటం, అంటే అత్తమామల యొక్క ఏదైతే వాళ్ళు గురవుతుంటారు కదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టంగా ఇవన్నీ ఉంటాయి కదా, ఇటువంటి లైఫ్ అనేటువంటిది ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటారు. ఈ తా అనేటువంటి లెటర్ ఆడవాళ్ళ పేరులో ఎవరైతే ఉందో. ఇక నెక్స్ట్ సెకండ్ లెటర్ వచ్చేసి ఐ లెటర్ అండి. ఈ ఐ అనేటువంటి లెటర్ ఇది కూడా లేడీస్ కేనండి, మగవాళ్ళకి కాదు, లేడీస్ కేనండి. ఈ ఐ అనేటువంటి లెటర్ అనేటువంటిది ఎవరి పేరులో అయితే ఆడవాళ్ళ పేరులో అయితే ఎండింగ్ లో ఉంటుందో, ఎండింగ్ అంటే ఫస్ట్ కాదు ఎండింగ్ అనమాట, ఐ అనేటువంటి లెటర్ ఎండింగ్ లో ఉంటుందో వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ లో కూడా అండి 40 to 70% ఈ ఐ అనేటువంటి లెటర్ ఎండింగ్ లో ఉన్నటువంటి పేర్ల వల్ల ఆడవాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి డిస్టర్బ్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నళిని, అశ్విని, భరణి ఇలా ఏవైతే ఉంటుందో ఇది ఈ పేర్ల వల్ల 40 to 70% అనేటువంటిది చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళ పేర్లో కనుక ఈ తా అనేటువంటి వర్డింగ్ ఉండి నెక్స్ట్ ఐ అనేటువంటి లెటర్ ఎండింగ్ లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తేజస్విని, గౌతమి, ఇట్లా
తా ఉండకూడదు, ఐ ఎండింగ్ లో రాకూడదండి. సో ఈ రెండు లెటర్స్ ఏ విధంగా అయితే వాళ్ళ పేర్లో ఉంటే ఇక వాళ్ళకి నెగిటివిటీ అనేటువంటిది ఇంకా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళ లైఫ్ అనేటువంటిది అంటే మానసికంగా కుంగిపోతారండి. మానసికంగా విపరీతంగా కుంగిపోయి నాకు ఈ జీవితం ఎందుకు, ఈ బతుకెందుకు అనేటువంటి సిచ్యువేషన్స్ వెళ్ళిపోతుంటారు. సో నేను మళ్ళీ చెప్తానండి, చాలా జాగ్రత్త. మీరు కావాలంటే సమాజంలో ఉన్నటువంటి ఈ అక్షరాలతో ఉన్నటువంటి పేర్లో మీ చుట్టాల్లో కానివ్వండి, లేదంటే మీ యొక్క కొలీగ్స్ లో కానివ్వండి, మీ యొక్క బజార్లో కానీ వీధిలో కానీ ఉన్న వాళ్ళ పేర్లు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో మీకు అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఎవరైనా సరే అంటే పిల్లలు పుట్టిన తర్వాత నేను మళ్ళీ చెప్తానండి, వాళ్ళకి మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి ఒక మంచి నేమ్ అనేటువంటిది పెట్టుకోనండి. సో మీరు కనుక అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఎవరైతే నా ద్వారా ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకుంటే ఈ లెటర్స్ ఉన్న వాళ్ళ యొక్క నెగిటివిటీ అనేటువంటిది గ్రాడ్యువల్ గా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుందండి. సో ఎవరైనా సరే 14 డైమెన్షన్స్ లో అడ్వాన్స్డ్ విధంగా ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ కి మీరు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అనేటువంటి లెటర్ మీ చుట్టాల్లో ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేటువంటిది పంపించి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.